నమస్కారం. NM7 టీవీ న్యూస్‌కి స్వాగతం. స్వామి దేవతానుగం స్థితం సంపూర్ణ గుణాష్టకామసు మనోవాంఛాం సంభవే దేవతానుగ్రహాయ ఆగల్ పన్నువేరాహం ప్రదత్తునే సాధ్యాదిందే అవనార్థం నాయీగే నైవేద్యేర అవి రండి సార్ మాకు ఇబ్బంది మీడియా వాళ్ళకి ఇబ్బంది దాదాపు 136 కోట్ల సంబంధించిన కొన్ని వర్కులు స్టార్ట్ చేసుకున్నాం. దానికి సంబంధించిన వాటర్కి సంబంధించి వనపర్తి అవసరాల కోసం రాబోయే 25 సంవత్సరాల వరకు ఏమి ఇబ్బంది లేకుండా దాంతో 70 కోట్లతో అమృత్ 2 స్కీమ్ ఒకటి పెట్టుకున్నాం. EUFIDC స్కీమ్ కింద వనపర్తి పట్టణంలో 50 కోట్ల దాకా సీసీ రోడ్లకు సంబంధించిన పూజలు చేసుకున్నాం. దాంతోపాటు మహిళా సమక్ష బిల్డింగ్ రెడీ అది కూడా ఓపెన్ చేసుకున్నాం. IKP ఇందిరా క్రాంతి పథకం కింద మహిళలకు అందరికీ ఒక 5 కోట్లతో నా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దానికి ఫౌండేషన్ వేసుకున్నాం. ఈ గ్రంథాలయానికి సంబంధించిన 1 crore అడిషనల్ బిల్డింగ్ ఒకటి ఇది కూడా ఫౌండేషన్ వేసుకున్నాం. దాదాపు 136 కోట్లకు సంబంధించిన వర్క్స్ ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో స్టార్ట్ చేసుకున్నాం. రోజు పేపర్లలో టీవీలలో సోషల్ మీడియా చూస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు అగ్రశ్రేణి నాయకులు అందరూ కూడా అది కేసీఆర్ కేటీఆర్ హరీష్ అందరూ కూడా ఏం సాధించిందని చెప్పి సంబరాలు చేసుకుంటూ ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రశ్నకు ఒకే సమాధానం 10 సంవత్సరాలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారంటే మొట్టమొదటి కారణం ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఎందుకు చెప్తా ఉన్నానంటే గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరికి కూడా దర్శన భాగ్యం ఉండేది కాదు. ఎవరిని కలుసుకునే పరిస్థితి లేదు. ప్రతిపక్ష నాయకులకే కాదు, ప్రతిపక్ష పార్టీలకే కాదు, స్వపక్షానికి సంబంధించినటువంటి మంత్రులకైనా శాసనసభ్యులకైనా ప్రగతి భవన్లోకి ఆ భాగ్యం లేకపోయింది. పూర్తిగా అప్రజాస్వామికంగా నియంతృత్వంతో ప్రజాస్వామ్యాన్ని పాతాళంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ప్రభుత్వం అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన, ఇలా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వాన ఈ రోజున ఆ యొక్క ముళ్ళ కంచెలు టోటల్గా తొలగించేసి ఈ రోజున ప్రజాభవన్కు ఎవరైనా రావచ్చు పోవచ్చు. ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ప్రభుత్వం చెప్పినటువంటి 6 గ్యారెంటీల్ని అమలు చేస్తూ రైతు రుణమాఫీ 21,000 కోట్లు ఇస్తూ, రైతాంగానికి 500 రూపాయల బోనస్ ఇస్తూ, కరువు వచ్చినా వరదలు వచ్చినా గత 10 సంవత్సరాలు ఏ రోజు కూడా పంట నష్టం ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఇలా ఇస్తూ ఈ రోజున మళ్ళీ ఒక 21,000 కోట్లతోటి మళ్ళీ ఇలా ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తూ ఇట్లా అంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ కూడా చేస్తూ ముందుకెళ్ళే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని తెలిసి కూడా సోనియా గాంధీ గారు ఆమె కూడా తల్లే కాబట్టి ఆ కన్న ఎవరైతే వందలాది మంది బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారో ఆ కన్నతల్ల బాధ ఎట్లుంటుందో ఆమె తెలుసు కాబట్టి పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి ఈ 9వ తారీఖున
100% తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకుంటూ మళ్ళీ 10 సంవత్సరాల పరిపాలన ఎందుకు చేయలేదు కేసీఆర్? ఈ నెల 21వ తారీఖున ఒక పెద్ద లోన్ మేళా, జాబ్ మేళా, స్కిల్ డెవలప్మెంట్ మేళా ఇక్కడ పెట్టబోతున్నాం. ఇది నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీలకు సంబంధించిన ప్రజల కోసం ఈ లోన్ మేళా, జాబ్ మేళా, అదే రకంగా స్కిల్ డెవలప్మెంట్ మేళా. ఆ కార్యక్రమాన్ని కూడా మన మెగారెడ్డి గారే నిర్వహించడానికి బాధ్యత తీసుకుని మన పాలిటెక్నిక్ కాలేజ్ ఆజావారి బిల్డింగ్లో ఆ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేక వారు ఆలోచనలు ఉన్నాయి, అన్ని శాంక్షన్లు చేసుకుని దగ్గర పెట్టుకున్నారు. ఆ రోజు కూడా 100 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ముఖ్యమంత్రితోనే ఫౌండేషన్ ఇచ్చే కార్యక్రమం